ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా చాలా ఆశీర్వదించబడుతున్నాం. దేవుని మాటలు మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాయి. దేవుని మాటల ద్వారా మన బ్రతుకులు మార్చబడుతున్నాయి. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. కుమారి, ధైర్యముగా నుండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ధైర్యముగా ఉండమంటున్నారు ప్రభు. ఎదిగో ప్రియ సహోదరి, సహోదరుడా, చాలా విషయాల్లో, చాలా పరిస్థితుల్లో అధైర్యపడుతున్నావేమో, చాలా దుఃఖముతో ఉన్నావేమో, చాలా సంవత్సరాల తరబడి ప్రార్థిస్తున్నాను, ఎప్పుడు ఈ కార్యం జరిగింది లేదా ఎప్పుడు నా బిడ్డల జీవితంలో కావచ్చు, లేకపోతే ఎప్పుడు నా కుటుంబ పరిస్థితిలో ఎప్పుడు ప్రభు కార్యము జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నారా? చాలా వేదన పడుతూ ఉన్నారా? అధైర్యం ఇదే జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అధైర్యపడుతూ. కానీ ప్రభు అంటున్నారు, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితిలో అయితే బాధపడుతున్నారో, ఏ పరిస్థితుల్లో అయితే చాలా వేదనతో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో అయితే ప్రయాసపడుతున్నారో, ఇదిగో ప్రభు అంటున్నారు, ధైర్యంగా ఉండు. ఇదిగో నీ విశ్వాసము నిన్ను బాగుపరుస్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుటుంబం అంతా కూడా మరి ఈ రోజున కుప్పకూలిపోయిన పరిస్థితి ఏమో, కుటుంబం అంతా కూడా చెల్లాచెదరైపోయింది అనుకుంటా. కానీ ప్రభు అంటున్నారు, ధైర్యంగా ఉండు. ఇదిగోండి, చెదిరిపోయిన కుటుంబాన్ని నేను కడతాను. ఇదిగోండి, నీ బిడ్డ జీవితంలో అద్భుతం చేస్తాను. ఇదిగోండి, ఏ విషయంలో అయితే మరి ఆరోగ్య పరిస్థితుల్లోనే కావచ్చు, ఇంకా దేంట్లోనైనా ప్రభు అంటారు, నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను బాగు చేస్తాను. ఆమె నీ విశ్వాసము ప్రభు చూస్తూ ఉన్నారు. నువ్వు ఎట్లా వెళ్తున్నావో అన్నీ కూడా ప్రభు ప్రతిదీ కూడా పరీక్షిస్తున్న దేవుడై ఉన్నారు. అయితే అన్ని విషయాల్లో ప్రభు కృప చూపించి అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అధైర్యపడకండి. సంవత్సరాలను లెక్కేసుకుంటున్నారేమో, మరి ఆ రోజులను లెక్కేసుకుంటున్నారేమో జీవితంలో, ఎప్పుడు నా జీవితంలో ఈ కార్యం జరుగుతుందని. ఎస్, ప్రభు చేయబోతున్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎన్నో సంవత్సరాల తరబడి అనారోగ్యముతో ఉన్నారేమో, కానీ చూడండి, 12 సంవత్సరాల తరబడి మరి రక్తస్రావముతో బాధపడుతున్న ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెను బాగుపరిచిన దేవుడు నిన్ను బాగుపరచరా? ఇదిగోండి, యాయిరు కుమార్తె చనిపోయిన వార్త యాయిరు తెలుసుకున్నప్పుడు, ప్రభుని ఆశ్రయించినప్పుడు యాయిరు కుమార్తెను ప్రభు కాపాడలేదా? రక్షించలేదా? ఇదిగో ఎన్నో పరిస్థితులలో మనం చూసుకున్నప్పుడు అన్నిట్లో ధైర్యపడుతూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రభు ధైర్యపరిచి అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్నారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది, ధైర్యంగా ఉండు. ఆమె ఈ వాగ్దానాన్ని పట్టుకొని బలంగా ప్రార్థిద్దాం, బలంగా ముందుకు సాగుదాం. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు మాట్లాడుతున్న ఈ మాటల్ని చక్కగా ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకొని ప్రార్థిద్దాం. అంతే. దేవా, ఈ చక్కని వాగ్దానం ఇచ్చావు, నన్ను బాగు చేస్తానన్నావు, నన్ను నడిపిస్తానన్నావు, ఇదిగో ధైర్యంగా ఉండమంటున్నావు. నేను ప్రార్థిస్తున్నాం, నీ ధైర్యం చేత నింపుతూ అద్భుతంగా నడిపించమని ప్రార్థిస్తూ ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రార్థిద్దామా? తండ్రి, మీ నామానికి మహిమ. అద్భుతమైన మీ మాటల ద్వారా ఆదరించబడుతున్నాం. ఈ రోజున ధైర్యంగా ఉండవు, నీ విశ్వాసం నిన్ను బాగుపరచును అని మాట్లాడుతున్నావయ్యా. విశ్వాసంతో ఎంతమంది అయితే ప్రభా ప్రార్థిస్తూ ఉన్నారో, నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో, వారి జీవితంలో చక్కని వాగ్దానం చేసినందుకు స్తోత్రం. ధైర్యంగా ఉండమంటున్నావు. ధైర్యం చేత నింపండి ప్రభా. ఎన్నో సంవత్సరాల తరబడి అయ్యా, నాకు జీవితంలో ఎప్పుడు కార్యం జరుగుతుందేమో అని వారు చూస్తున్నారు, ఏడుస్తున్నారు ప్రభా, చాలా మనోవేదన పడుతున్నారు. అందుకని మరొకసారి మీరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగును కాక. అయ్యా, మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి, బాగుపరచండి, స్థిరపరచండి, భద్రపరచండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానం
నెరవేర్చబడును గాక. మా ప్రియులందరూ చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో పనులలో క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక. అయ్యా, వెళ్తున్న ప్రతి మార్గంలో మీరు తోడే ఉండండి. అలాగే ఈ రోజున ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే ప్రభా మీరు తాకండి, బాగుపరచండి, అద్భుతం జరిగించండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.